అయినా అవసరం లేకపోయినా కేసులు అయితే అక్కడ విచారణ సాగాలని నిర్ణయం తీసుకున్నారు. ఎట్లా చూడాలి ఈ రోజు వచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలను? అంటే ఇది నేను 2021 సమ్వేర్ ఇన్ మార్చ్, అంటే దగ్గర దగ్గర 4 సంవత్సరాలు, సుమారు 4 సంవత్సరాలు కావచ్చింది నేను ఫస్ట్ ఈ కేసు ఫైల్ చేశాను. సార్, సో అప్పుడు లోవర్ కోర్టులో, హైకోర్టులో నా అభ్యర్థిని తిరస్కరించిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఫైనల్ గా సుప్రీం కోర్టులో మళ్ళీ అక్కడ కూడా 2-3 బెంచ్లు మారి ఈరోజు ఫైనల్ గా ఓకే డిస్పోజ్డ్ యాజ్ విత్డ్రాన్. ఎందుకనంటే నేను కేసు ఫైల్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఓకే, ముఖ్యమంత్రిగా ఉండి మరి కోర్టులకు కూడా అటెండ్ అవ్వట్లేదు. చాలా మందిని సాక్షుల్ని కానీ కో అక్యూజ్ని కానీ పదవులు ఇచ్చి ఆయన పచ్చపరుచుకుంటున్నాడు. సో కాబట్టి ఆయన్ని బెయిల్ రద్దు చేస్తే ముఖ్యమంత్రి పదవిలో ఆయన ఉండడు, త్వరితగతిన కేసు విచారణ జరుగుతుంది అని చెప్పి నేను అప్పట్లో కేసు వేయటం జరిగింది. సార్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. బట్ ఈ కోర్టు తీర్పు అలా 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 సాగుతూ ఉండగా మరి ప్రజా కోర్టులో మరి తీర్పు మరి 2024 మే నెలలో వచ్చేసింది. ఆ ప్రజా కోర్టులో తీర్పు స్పష్టంగా చెప్పారు. ఎంత స్పష్టంగా చెప్పారో మనం చూసాం. సో ఆ రకంగా ఆయన బెయిల్ రద్దు చేయాలి, ఎందుకు అంటే ముఖ్యమంత్రి కాబట్టి అన్నది ప్రజా తీర్పు ప్రకారం ఆయనకి ముఖ్యమంత్రి పదవిచ్యుతుడు అయిన తర్వాత ఇంకా బెయిల్ రద్దు చేయాలన్న అంశం హాస్ గాట్ నో మీనింగ్. ఓకే, ఆ తర్వాత మ్యాటర్ ఎలక్షన్లు అయిన తర్వాత మధ్యలో 2 సార్లు విచారణకు వచ్చినప్పుడు మేము అసలు ఆ బెయిల్ రద్దు గురించే మాట్లాడాల శ్రీహరి. ఓకే, మా లాయర్ గారు మాట్లాడింది వీఆర్ నాట్ ఇన్సిస్టింగ్ ఆన్ బెయిల్ క్యాన్సలేషన్ యాజ్ ఈస్ నో మోర్ ద చీఫ్ మినిస్టర్ కాబట్టి త్వరితగతిన ఇది విచారణ జరిగేలాగా చూడండి అంటే సిబిఐ 2 సార్లు వాయిదాన్ని కోరుకోవటం జరిగింది. ఫైనల్ గా హైకోర్టు పర్యవేక్షణ కూడా ఇక్కడ ఉంది అంటే మా లాయర్ గారు పర్యవేక్షణ మరి ఉందో లేదో కానీ వారానికి కేవలం 2 రోజులు విచారణ జరుగుతుంది. సో మరి రెగ్యులర్ గా విచారణ జరిగితే మరి అక్కడ